హలో ఫ్రెండ్స్, బాగున్నారా మీరు? నేనైతే బాగున్నానండి. ఈరోజు దొండకాయ చిప్సులు చూపించబోతున్నానండి. మా కల్లి చాలా ఫేమస్ ఇవి. ఏ మ్యారేజ్లోనైనా, హోటల్లోనైనా, ఎక్కడ చూసినా మాకు ఇవే ఎక్కువ దొరుకుతాయండి. ఈ చిప్స్లే ఎక్కువ ఫేమస్. ఎక్కువ మాకు మా సైడు ఇవే ఎక్కువ లైక్ చేస్తారండి. ఇది చేసే విధానం కూడా మీకు చక్కగా చెప్తానండి. ఒకసారి చేసి ట్రై చేయండి. దీని విధానము: దొండకాయలు రౌండ్గా కోసి దాన్ని ఉప్పు, కారము, కాలీఫ్లవర్, శనగపిండి, నువ్వులు ఇవి మిశ్రమం అన్నీ వేసి చక్కగా మంచిగా కలపాలండి. కలిపి ఒక 10 నిమిషాలు అలా మూత పెట్టి ఇడిచిపెట్టాక దాన్ని నూనె వేడి చేసి నూనెలో మంచిగా పచ్చిమిరపకాయలు ఒక సైడు వేపి తీసేయాలండి. దాని తర్వాత కరివేపాకు, దాని తర్వాత ఈ మిశ్రమం వేయాలి. దీన్ని వేసాక చక్కగా గోల్డ్ కలర్ వచ్చేలాగా వేయించుకోవాలి. అప్పుడే దాన్ని కరకరలాడుతూ చాలా టేస్టీగా ఉంటాయండి. మీ ఇంట్లో మీ వారు, మీరు, పెద్దోళ్ళు, చిన్నోళ్ళు, పిల్లలు అందరూ కూడా తినేయవచ్చు. మంచిగా బాగుంటాయి. అసలు వర్షాకాలంలో కానీ దీంతో రైస్తో కానీ మంచిగా ఇవి ఏ కాలం ఏ రోజు ఇది అని ఏమి లేదండి. ఎప్పుడైనా మనం చేసుకోవచ్చు. రాత్రి అయినా పగలైనా మంచిగా చేసుకోవచ్చండి. దీన్ని చక్కగా గోల్డ్ కలర్ వచ్చేలాగా చేశాక దీన్ని తీసి పక్కన పెట్టుకోవాలి. వేడి వేడి అన్నంతో నంచుకొని తింటే అబ్బా నోరు ఊరిచ్చేలా ఉంటుందండి. మా ఇంట్లో మా వారు, మా పిల్లలకి చాలా ఇష్టం అండి. ఇదే ఎప్పుడు శనివారం, మంగళవారం వచ్చినా కూడా ఇదే చిప్సులు చేయమంటారు. ఇగో చూసారా, దీన్ని చేసే విధానం ఎలా ఉంటుందండి. ఒకసారి ఫ్రెండ్స్ మీరు చేసి చూడాలని అనుకుంటున్నాను. దీని టేస్ట్ కూడా చేసి దీన్ని ఒకసారి మీరు నా దొండకాయ చిప్సుల్ని మీరు లైక్ చేస్తారని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. తప్పకుండా మీరు లైక్ చేయాలి. దీన్ని ఎలా ఉంటుందో మీరు కామెంట్ బాక్స్లో మీరు పెట్టాలని కోరుకుంటున్నాను. హాయ్ ఫ్రెండ్స్, హాయ్ బాయ్.